హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా అనమాట. ఫస్ట్ అయితే ఒక అర కేజీ మటన్ తీసుకొని, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాననమాట. పెట్టేసుకున్నాక కుక్కర్‌లోనైతే ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోనే పచ్చిమిర్చిను, ఆనియన్స్ అయితే వేసేసానండి. వేసేసి అవి కొంచెం వేగిపోయాక అందులోనే మటన్ కీమా అయితే వేసేసుకున్నాననమాట. మటన్ కీమా కూడా వేసేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనిచ్చానండి. అందులో వాటర్ కూడా పోతుందనమాట. వాటర్ వచ్చింది కదా! వాటరల్లా ఇంకిపోవాలనమాట. వాటరల్లా ఇంకిపోయాకే ఇంకా కారం అవన్నీ వేసుకుంటున్నానండి. నేనైతే మధ్యలోనే టమాటాస్ వేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చింది. మధ్యలో మళ్ళీ వేసుకున్నానండి. ఇంకైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను. హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాననమాట. వేసుకొని మూత పెట్టేసాక అప్పుడు గుర్తుకొచ్చింది టమాటాస్ వేయలేదని చెప్పి. ఇంకా టమాటాస్ అయితే అందులో వేసేసాననమాట. టమాటాస్ వేసేసి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాక అది ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలండి. నేనైతే ఆయిల్ తేలే వరకు మగ్గనిచ్చాననమాట. ఆయిల్ తేలే వరకు మగ్గనిచ్చాక అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాననమాట అండి. గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాననమాట. కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడకబెట్టుకున్నానండి. ఇంకా బాగా కుక్ అయిపోయిందనమాట. కుక్ అయిపోయాక కుక్కర్ విజిల్ అయితే తీసేసాను. ఇలా దగ్గరగా అయిపోయిందండి. ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించి బాగా దగ్గరగా చేసేసాననమాట. దగ్గరగా చేసేసి అందులోనే కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కొత్తిమీర వేసేసుకొని వేరే బౌల్‌లోకి తీసుకొని అన్నంతో గాని, చపాతీతో గాని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నా వీడియో నచ్చుంటే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కూడా ఇవ్వండి.